హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రాసన్ ఫిలిమ్స్. ఈరోజే రిలీజ్ అయ్యి ధనుష్ డైరెక్షన్లో ధనుషే హీరోగా చేసి ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ఇడ్లీ కొట్టు అనే మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ విషయానికి వస్తే ఆ కథాంశం ఏదైతే ఉందో చాలా మంచి కథాంశం, చాలా గొప్ప కథాంశం తీసుకున్నారండి. అదేంటంటే పెద్ద పదం యాక్చువల్లీ లెగసీ, వారసత్వం, మన రూట్స్, మన ఊరు, ఇవన్నీ కూడా అండ్ అహింస, గాంధీ గారు చెప్పిన అహింస పరమోధర్మ అనే కాన్సెప్ట్ని చూపించడం కోసం ఈ మూవీని ఎంచుకోవడం జరిగింది. ఈ కథాంశాన్ని చెప్పే విధానంలో అంతా కూడా చాలా డీసెంట్గా, ఎక్కడ బూతులు లేకుండా, వల్గారిటీ లేకుండా ఆ ఊరు యొక్క ఇదిని ఫ్లేవర్ని చూపించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా ఇందులో ఉన్న సెకండ్ ప్లాట్లో ఈ విలన్ క్యారెక్టరైజేషన్కి హీరోకి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ అది చాలా తిన్గా ఉండి దాన్ని ఎక్కువ ల్యాక్ చేసి, అంటే కథలో కాన్ఫ్లిక్ట్ తీసుకురావడం కోసం దాన్ని ల్యాక్ చేసుకుంటూ కథను ముందుకు తీసుకెళ్ళబోతున్న ప్రయత్నంలో అది కొంచెం డైల్యూట్ అయిపోయి కొంచెం బోరింగ్ అయ్యే ఒకే ఒక్క పాయింట్ చాలా నెగిటివ్గా అనిపిస్తుందండి. అదేంటంటే మనకి ఇంత మంచి ఫ్లేవర్ని ఒక్కసారి మనకి బయట తీసుకొచ్చి లోపల తీసుకెళ్ళి అన్నట్టు ఉంటుంది. లేకపోతే జీవి ప్రకాష్ యొక్క మ్యూజిక్ విషయానికి వస్తే ఆయన మిగిలిన బ్యాక్గ్రౌండ్స్కి దీనికి ఒక 2-3 చోట్ల ఆయనకున్న క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, కానీ మామూలుగానే అనిపిస్తుంది. ఒక లవ్ సాంగ్, వాళ్ళిద్దరి మధ్యలో లవ్ సాంగ్ చాలా బాగుంటుంది, కానీ మిగిలినన్నీ కూడా ఏదో అలా వెళ్తూ ఉంటాయి. ఆ ఫ్లేవర్ని మనం ఎంగేజ్ చేసి చూడలేని ఫీలింగ్ వస్తుంది కేవలం ఆ విలన్ ప్లాట్ వల్ల. ఆ విలన్ ఎలివేట్ చేయడానికి లేకపోతే దాన్ని ఏదో చేయడానికి ట్రై చేసి అసలు కథాంశం డైల్యూట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నిత్యమైన యాక్టింగ్ విషయానికి వస్తే ఆవిడ చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆ న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట తన యాక్టింగ్ చూస్తే. సత్యదేవ్ ఇంకా కొంతమంది మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. అర్జున్ రెడ్డి హీరోయిన్ కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టరైజేషన్ చేసింది. అయితే ఏంటంటే ఇదంతా కూడా ధనుష్ వాళ్ళ ఫాదర్ పెట్టిన ఇడ్లీ కొట్టు దాని లెగసీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఊరు నుంచి వెళ్ళి బాగా బతకాలనుకుని ఒక బ్యాంకాక్ వెళ్ళి సెటిల్ అయిపోయిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ చనిపోయారని తెలుసుకుని పెళ్లి జరుగుతున్న టైంలో అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న టైంలో తిరిగి వస్తే అదే బాధలో మళ్ళీ ఒక రోజు 2 రోజుల్లో మదర్ చనిపోతే తిరిగి వెళ్ళలేక ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే ఉండి ఆ ఇడ్లీ కొట్టుని మన లెగసీని క్యారీ చేద్దామని ట్రై చేసి ఆ ప్రయత్నంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అక్కడ ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళ అన్నయ్య నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఈ కథాంశం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ ప్రాబ్లమ్సే కొంచెం అతిగా అనిపిస్తుంది, మిగిలినంతా కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది యావరేజ్ మూవీ, అంటే ఒక మంచి మూవీ, కానీ అంతగా నేరేషన్ అత్తుకునే మూవీ అయితే కాదు. సో ఇది నేను ఓవరాల్గా దీని గురించి చెప్పాలనుకున్న విషయం. ఇది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాసన్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్.